ఉత్తర కోస్తా జిల్లాల పరిధిలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణ చెప్పారు. శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో రైతు పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల పరిధిలో వరి, చెరుకు, మొక్కజొన్న వంటి పంటలు అధికంగా పండిస్తున్నారని, దీనికి గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా పంటల ఉత్పాదకతను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని అన్నారు. గత ఏడాది వ్యవసాయ పరిశోధన సాధించిన ప్రగతిని విస్తరణ విభాగమైన వ్యవసాయ శాఖ అధికారులకు వివరించి రైతుల వద్దకు పరిశోధన ఫలాలు తెచ్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని అన్నారు. ఈ సమావేశాల్లో ఉత్తర కోస్తా జిల్లాల పరిధిలో ఉన్న పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, అభ్యుదయ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2026-27 సంవత్సరానికి గాను వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక ఈ సమావేశాల్లో తయారు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మండలంగా ఉన్నప్పుడు అంటే ఇది ఒక నార్త్ కోస్టల్ జోన్ అంటాం. ఈ నార్త్ కోస్టల్ జోన్లో మనకి గత సంవత్సరం జరిగినటువంటి పరిశోధనలు, వాటి ఫలితాలు, వివిధ పరిశోధన స్థానాల నుంచి ఏమేమి జరిగినాయి, అలాగే ఆ పరిశోధన ఫలితాలని విస్తరణగా తీసుకుని అటు వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేదా ఆచరణంగా వ్యవసాయ విస్తరణలో ఎటువంటి విస్తరణ కార్యక్రమాలు చేసి రైతులకి టెక్నాలజీని ఏ విధంగా మనం వాళ్ళకి చేరవేశాము అన్న అంశం మీద మనం సమావేశమవుతూ, దీంతో పాటుగా రానున్న కాలానికి మనం ఏ పరిశోధనలు చేయాలి, ఏ అంశాలు ఉన్నాయి, మనకంటే సమస్యలు ఏమున్నాయి, అటు మనకి ప్రొడక్షన్ కన్స్ట్రెయింట్స్ అంటాము, అలాగే లేబర్ సమస్యలు ఉంటాయి, అలాగే పండిన ఉత్పత్తులను ఏ విధంగా విలువాధారితం చేసుకోవాలి, అనేక సమస్యలతో పాటు నేల దీర్ఘకాలిక పరిరక్షణ కూడా చేసుకుంటూ, అలాగే పంటల సరళలో మార్పులు ఏమి తీసుకురావాలి, అలాగే మన క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఏ విధంగా పెంచాలి, అంటే 2 నుంచి 3 పంటలు మనం పెంచడానికి అవకాశాలు ఎక్కడున్నాయి, అలాగే రానున్న వంశధార ప్రాజెక్ట్స్ ఎన్ని కంప్లీట్ అయితే ఇక్కడ విశేషంగా ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఎక్కువగా మనకి పంట సాగు విస్తీర్ణం పెరుగుద్ది కాబట్టి ఆ రానున్న కాలానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ కార్యాచరణ చేయాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతుకి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచేటువంటి మార్గాలు ఏమున్నాయి, వీటన్నిటి మీద కూడా ఒక సమగ్ర విశ్లేషణ చర్చ ద్వారా అటు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, అభ్యుదయ రైతులు, అలాగే శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు దాదాపు